మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడ్మినిస్ట్రేషన్లో సో గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరుగుతుంది, మరి వీళ్ళ రోల్ ఏంది, మరి హౌ టు ఇంప్రూవ్ అవర్ లివింగ్ స్టాండర్డ్స్, ఎట్లా మన ఏరియా డెవలప్ అనుకున్నప్పుడు ఐ థాట్ ఓన్లీ గ్రౌండ్ లెవెల్లో ఒక మూడు ఆర్గనైజేషన్, ఒకటి విలేజ్ లెవెల్లో సెక్రటరీస్, వాళ్ళతో పాటు ఈ విఏఓలు అంటే విఓలు, తర్వాత మళ్ళీ ఈ ఉపాధి హామీలో వీళ్ళు మన ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే అధికారికంగా మా సర్పంచులు, వార్డు మెంబర్స్, వీళ్ళు ఈ సొసైటీ డైరెక్టర్స్ వీళ్ళు కాకుండా అధికారికంగా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కింది స్థాయిలో అని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిదామని అనుకున్నాం. అంటే నిజంగానే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నది మీ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. సరే ఇప్పుడు కొంచెం అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది, కానీ ఈవెన్ టుడే ఇప్పుడు నిజామాబాద్లో ఉండే సగం మంది కూడా రోజు విలేజ్ పోయి వస్తారు. ఎందుకంటే వాళ్ళ డిపెండెన్స్ అంతా విలేజ్, అక్కడ అగ్రికల్చరు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కొరకో దేని కొరకో వాళ్ళు ఇక్కడ నిజామాబాద్లోనే కూడా హైదరాబాద్లో షిఫ్ట్ అయినట్టుకి వాళ్ళ మూలాలన్నీ కూడా గ్రామాలలోనే ఉన్నాయి. చాలామంది పొద్దున ఊళ్ళలో పోయి వ్యవసాయం పని చూసుకొని ఇంకా వేరే పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇక్కడ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ కొరకో లేకుంటే హెల్త్ ఫెసిలిటీ కొరకో. కానీ అంటే మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అన్నది నిజంగానే ఒక గ్రామాల మీద ఆధారపడి ఉన్నది. అది కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో ఒక 2-3 అంశాలు చాలా ప్రాధాన్యంగా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అందరం అనుకుంటాం మనం ఇందిరమ్మ రాజ్యం, మరి ప్రజాపాలన వచ్చిన తర్వాత మీరు గతంలో చూసుంటారు, ఇప్పుడు చూసుంటారు, ద వే ద గవర్నెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో 3-4 అంశాలే చాలా ప్రయారిటీగా గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నారు. ఒకటి గ్రామీణ అభివృద్ధి, రెండవది విద్య వైద్యం, మూడవది వ్యవసాయం, నాలుగవది ఈ మహిళలు. మా అక్క చెల్లెలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇలా మనం అందరూ 50% అనుకుంటున్నాం, కానీ వాళ్ళు 53% ఉన్నారు. నాట్ 50, మోర్ దెన్ 53. సో వాళ్ళు అనుకునేదే ఇలా సమాజంలో జరుగుతూ ఉంది. వాళ్ళు నిజంగానే వాళ్ళు అనుకునేది కూడా జరగాలి కూడా. ఇంట్లో కూడా ఇప్పుడు అంటే సమానత్వం అన్నది ఇంకా ఈ ఏమంటారు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది ఇంకా పోవాలా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది కూడా వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ ఇన్ ద ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కాబట్టి మీకు అందరు కూడా కలిసి మరి మీతో పాటు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, కొన్ని డైరెక్షన్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు చెప్పారు ఒక 14 ఇష్యూస్ మీద మనము ఈ గ్రామీణ అంటే ఈ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో దీంట్లో కొన్ని టార్గెట్స్ కొన్ని రీచ్ అయినాయి, కొన్ని కాలేదు. మీకు నిజంగా ఇవాళ అంటే నేను అదే ఇప్పుడు పీడి గారితో అదే చెప్తున్నా, మనము ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మనం ఫ్లెక్సిబుల్గా ఉందాం. ఇంతే టార్గెట్ ఇచ్చిండ్రు, ఆ టార్గెట్ రీచ్ అయ్యి మనం చేయలేము, లేకుంటే ఒక దాంట్లో డిమాండ్ లేదు దాంట్లో టార్గెట్ రీచ్ కావాలి దాంట్లోనే పట్టుకోవడం కంటే అసలు పబ్లిక్ ఏం అవసరం ఉంది. సరే ఒక అసెస్మెంట్ ఉండొచ్చు, ఒక ఇన్పుట్స్ ఉండొచ్చు, హైదరాబాద్ లెవెల్లో సెక్రటరియట్ లెవెల్లో ఒక టార్గెట్స్ రీచ్ చేసి ఉండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీలో డిమాండ్ దేనికి ఉంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనకు తెలంగాణలో జనరల్గా తెలంగాణ ఈజ్ వెరీ రిచ్ స్టేట్. మనం అన్నా కాదనుకున్నా మనకు హైదరాబాద్ లాంటి నగరం ఉండి ఇవాళ మనకు అగ్రికల్చర్ వెల్ డెవలప్డ్ అయింది. సో కాబట్టి ఇవాళ అన్ని కూడా కోర్ సెక్టర్స్ అగ్రికల్చర్ కానీ, మనము ఎలక్ట్రిసిటీ కానీ, మన ఇరిగేషన్ కానీ చాలా మటుకు ఎడ్యుకేషన్, హెల్త్ చాలా మందికి స్టెబిలైజ్ అయింది. కాబట్టి తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద రిచ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, దాంట్లో డౌటే లేదు. అయితే ఈ సందర్భంలో మనకు కొన్ని ఇంకా డివిజన్స్ ఉన్నాయి. ఇంకా నిజంగా అంటే ఇప్పుడు మనం చెప్తే తెలంగాణలో మనకు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది, మిల్క్ షార్టేజ్ లేదు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అదేవిధంగా పోల్ట్రీ మనకు షార్టేజ్ లేదు. యాక్చువల్గా వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు డిఫరెంట్ స్టేట్స్. ఎగ్ కూడా అంతే, కోడి గుడ్ల వ్యాపారం అంటారు కదా పోల్ట్రీ, తర్వాత కోడి మాంసం కూడా, ఇవి రెండు కూడా మనకు సర్ప్లస్ ఉన్నాయి తెలంగాణలో. అది కూడా వడ్లు కూడా అంతే. కానీ మిగతాయి మళ్ళీ ఇప్పుడు అనుకుంటే మనము ఇప్పుడు చేపల పెంపకం కానీ, రొయ్యల పెంపకం కానీ, లేదంటే ఇంకా ఈ ఏమంటారు ఇప్పుడు మాంసం ఏది గోట్ కానీ, ఇవన్నీ మనం గొర్రెలు మేకల మాంసం సంబంధించి మనం తక్కువ, మనకు కొన్ని 100 లారీలు 1000 లారీలు రోజు మనం మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి, లేకుంటే కర్ణాటక నుండి వస్తాయి. అంటే మనకు సఫిషియన్సీ లేదు. మీట్ ప్రొడక్షన్ మన తెలంగాణలో జనరల్గా కొంచెం మీట్ అంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువనే ఉంటుంది. అంటే కల్చరు తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం వెల్ ఆఫ్ ఉండడం వల్ల కూడా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు.
కాబట్టి మనకి గోట్ షార్టేజ్ అనేది మనకు ఉంది. మీరు అనుకుంటారు కానీ చాలా షార్టేజ్ ఉంది. మనకు కొన్ని వందల లారీలు రోజు మనం వేరే స్టేట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే ఈ యాంగిల్లో కూడా మనము చిన్న స్మాల్ స్కేల్లో గొల్ల పెంపకం కూడా మనము అంటే ఈ సమాఖ్యల ద్వారా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా పూలు, రోజు మనం పువ్వులు వాడతాం కదా, ఏదో ఫంక్షన్ కొరకు లేక డెకరేషన్ కొరకు పెళ్ళిళ్ళలో పూలు వాడతాం కదా, పువ్వులు కూడా బాగా షార్టేజ్ ఉన్నాయి. దాంట్లో 80% ఆఫ్ ద ఫ్లవర్స్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్, అంటే ఇంపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. పక్కకి వెళ్ళి ఎక్కువ మహారాష్ట్రకి వెళ్ళి, ఆంధ్ర అనంతపూర్ జిల్లాలకు వెళ్ళి లేకుంటే ఇక మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం పువ్వులు. అదేవిధంగా పండ్లు కూడా, ఇంకా హార్టికల్చర్ కూడా ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. మన నీడ్ అవసరం ఉన్నంత లేదు. అయితే ఈ మనకు షార్టేజ్ ఉన్న సెక్టర్లలో మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. డోంట్ గో ఫర్ ఇంకా డైరీ సఫిషియెంట్ ఉంది మనకు, ఇంకా పోల్ట్రీ కూడా సఫిషియెంట్ ఉంది. సో అట్లా ఈ కొంచెం మనకు ఉన్న డిమాండ్ ఉన్న సెక్టర్లలో మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, ఆదాయం కానీ ఇన్కమ్ కానీ, ఇప్పుడు ఒక ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో అట్లనే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండే, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి ఇంకా కొదువు ఉండదు. చాలా మటుకు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మగవాళ్ళు నెల సంపాదించి ఆ జీతం మహిళలకు ఇస్తే అది నెల వరకు కొదువు ఉండదు. చివరి వరకు కూడా మనకి ఏది ప్రాబ్లం ఉండదు. పిల్లల ఎడ్యుకేషన్ కానుండి, గ్లాసరీస్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, చివరి వరకు మళ్ళీ నెల వచ్చేంత వరకు ఇబ్బంది ఉండదు. అదే మగవాళ్ళు ఖర్చు పెట్టడం పెడితే అది వారం రోజులు 15 రోజులు అయిపోతే మళ్ళీ ఖాళీ ఉంటుంది, మళ్ళీ అప్పు తెచ్చుకొని మళ్ళీ తినాలి. సో అంటే ద బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మహిళలతో పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మహిళలు స్వయంకృతంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కింద మరి ఫైనాన్షియల్గా డెవలప్ కావాలనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి మీరందరూ చాలా పెద్ద రోల్ ఉంది ఈ సమాజంలో అభివృద్ధిలో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో. కాబట్టి మీకు అందరు కూడా మంచి అంటే ప్రోగ్రాంలో ఉన్నారు మీరు. కాబట్టి మీకు అందరు కూడా మీరు చేస్తున్నటువంటి పనికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. విలేజ్లలో లేవని చెప్పారు, 64 గ్రామాలలో కూడా మహిళా సమాఖ్య బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత మండలంలో కూడా ఇప్పుడు ముప్పాలు ఒకటి, సిందల్వాయిల మహిళా సమాఖ్య మండలంలో బిల్డింగ్ లేవన్నారు. అవి కూడా ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాము. సో ఇంకా ఇప్పుడు నిజామాబాద్ పాండ్రలో ఉన్న దాన్ని కూడా మీరు ఏమేమి కావాలని చెప్తే నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి మీకు ఇస్తాము. మొత్తం మీద మీకు అంటే ఆఫీసర్స్ కూడా అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మేబీ ఒక 1 year